రచయిత గురజాడ వెంకట అప్పారావు గారు. చెప్పబడిన వారు 4వ తరగతి విద్యార్థులు. మనం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పుణ్ణి ఏదైనాను ఒక మేలు కూర్చి జనులకు చూపవోయ్. నాకు దేశభక్తి ఉందని గొప్పలు చెప్పుకోవడం కాదు, ఏదైనా మంచి పని చేసి ప్రజలకు చూపగలగాలి. కొని దేశస్సు నడవాలి, అన్నదమ్ముల వలనే జాతులు మత మూలాలనే మెల్లగా వలనోయ్. దేశ ప్రజలందరూ చేతులు కలిపి పని చేయాలి. అన్ని జాతులు మతమూలు భేద భావం విధనాడి మానవత్వంతో మసలుకోవాలి. పొంగి పల్లె దారిలో నువ్వు పాటు పడబోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలిగే వాడును మనిషోయ్. పంటలు బాగా పండించే పాడి పరిశ్రమం పెంచాలి, అప్పుడే తిండికి కరువుతుండదు. అందువల్ల మనుషుడు బలం కలుగుతుంది, బలం గలగడం మనిషి. కొత్త మానుకు పొరుగు వాడికి తోడపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. స్వార్థం తగ్గించుకొని తోటి వారికి సహాయపడాలి, దేశమంటే మట్టి కాదు, అందులో నివసించే మానవులు దేశం. కాబట్టి వారికి సహాయం చేస్తే దేశ సేవ చేసినట్టే. ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు గట్టి మేలు తల పెట్టబోయ్. దేశాన్ని ప్రేమించాలి, మంచితనాన్ని పెంచుకోవాలి, పనికిరాని మాటలు మాని ప్రజలకు మేలు కలిగే పని చేయాలి. విద్యలందే వైరములు వాణిజ్యం అంటే వ్యర్థ, కలహము పెంచబోకోయ్, కత్తి వైరము కల్చదోయ్. విద్యను ఆర్జించడంలో మాత్రమే పోటీ ఉండాలి, అప్పుడే విజ్ఞానం పెరుగుతుంది. వైరం ఉండాలి, అప్పుడే మంచి సరుకులు తక్కువ రేటుకు లభిస్తాయి. అంతేగాని ఒకరినొకరు నాశనం చేసుకొనే వైరము కూడదు.